హాయ్ వ్యూయర్స్, ఇవాళ మనం స్టోరీ డీకోడ్ చేయబోయే మూవీ బిచ్చగాడు. విజయ్ ఆంటోనీ లాస్ట్ సినిమా రిలీజ్ అవ్వక ముందు 3-4 ఏళ్ల క్రిందట నకిలీ ఇలాంటి మూవీస్ అని చేసేవాడు. సలీం, డాక్టర్ సలీం చాలా డిఫరెంట్గా ఉండేవి. థ్రిల్లర్ జోనర్స్లో కూడా చాలా డిఫరెంట్ థ్రిల్లర్స్ ఉండేవి. అయితే ఈ మూవీ తోటి ఒక థ్రిల్లర్స్ కాకుండా ఒక డిఫరెంట్, అది ఫ్యామిలీ జోన్ అనలేము, లేకపోతే కామెడీ జోన్ అనలేము, ఒక సెంటిమెంట్ జోన్ అనొచ్చు. బట్ సెంటిమెంట్లో కూడా ఒక డిఫరెంట్ జానర్ అనుకోవచ్చు. సో ఇది ఎవ్వరూ అనుకోని విధంగా బెచ్చగాడు అనే పేరు పెడితేనే బెచ్చపోలు సినిమాకి వెళ్ళాలా నేను అని చాలామంది అనుకోని కూడా ఈ సినిమాకు నాతో ఇంక్లూడింగ్ నేను ఈ బిచ్చపోల సినిమాకి మనం పోయేది ఏంటి అని ఆ ట్రైలర్ చూసి కానీ అట్లా చూసి కానీ వెళ్ళలేదు. కానీ ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయకుండా తెలుగులో కూడా ఈ సినిమా 100 days ఆడింది. మెల్లమెల్లగా స్లోగా వెళ్తూ ఏంటి అసలు ఇది అని నేను అప్పట్లో వచ్చిన కొత్తలో వాచ్ చేశా. కానీ ఏముందిటే ఇందులో వాళ్ళ అమ్మ ఉంటుంది, అమ్మ కోసం ఏదో బిచ్చమెత్తుకుంటాడు అనుకున్నా. తర్వాత ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా అసలు దీన్ని స్టోరీ బ్రేక్ డౌన్ చేద్దాము అని చూసినప్పుడు నాకు అర్థమైంది అసలు స్టోరీ ఎట్లా బిగిన్ చేశాడు, ఎట్లా గ్రిప్పింగ్గా ఎండింగ్ వరకు తీసుకెళ్ళాడు సినిమాని అని చూశాను. సో లెట్ us స్టార్ట్ విత్ ద స్టోరీ. మామూలుగా ఏ సినిమాలో అయినా మనం తెలుగు సినిమాల్లో చూస్తే సినిమా ఏంటంటే ఒక హీరో ఇంట్రడక్షను, ఫైటు, సాంగ్స్, ర్యాండమ్గా కామెడీ అదంతా తీసుకెళ్ళి ఎక్కడో ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ఆఫ్టర్ 1 hour or 1.5 hours ఒక స్టోరీలో ఒక క్లాష్ కానీ ఒక ట్విస్ట్ కానీ తోటి స్టోరీ ఒక ట్విస్ట్తో స్టార్ట్ అవుతుంది, లేదా బేసిక్ క్రక్స్ అనేది స్టార్ట్ అవుతుంది, ఏంటా ప్రాబ్లం అనేది. కానీ బిచ్చగాడుకు వచ్చేసరికి అసలు నేను ఈ సినిమా కోసం 2 గంటలు ఎందుకు కూర్చోవాలి అనే ఆ రీజన్ని జస్ట్ ఫస్ట్ 5 to 10 minutesలో డైరెక్టర్ మనకు చూపించేస్తాడు. ఒక మల్టీ మిలియనీర్ కంపెనీ నడిపిస్తున్న ఒక తల్లి, వాళ్ళ కొడుకు ఇద్దరు కలిపి నడిపిస్తున్న ఒక కంపెనీ సడన్గా అనుకోకుండా హీరో వాళ్ళ మదర్ పడిపోగా ఆమెకి హాస్పిటలైజ్ అయినప్పుడు కోమాలోకి వెళ్ళిపోతే, మరి ఈ కోమాలోంచి బయటికి తీసుకురావాలి అంటే ఏం చేయాలి? డాక్టర్స్ అయితే మేము మెడిసిన్తో ఏం చేయలేమని చెప్పేశారు. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే గుడికి వెళ్ళాడు, సాధువుల దగ్గరికి వెళ్ళాడు, అన్నీ చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో ఒక సాధువు ఏం చెప్పాడంటే, మీ